ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నీళ్ళు కోరుకోకుండా నా కోసం తనకు తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? స్తోత్రం. అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడము చూడకుండా నా కోసము మహిళనంత వీడినాడు ఏమి చిత్రము. నీ చూడము చూడకుండా నా కోసము మహిళనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? Praise God. Boom. ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు
ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామమునకి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. మంచిది పిల్లరా, ఈ ప్రత్యేక దినము, పరిశుద్ధ దినము, దేవుణ్ణి ఘనపరిచి ఆయన కట్టడలను, ఆజ్ఞలను మనం గైకొనే దినం. అది మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి దినము ఏదో ఒక ప్రత్యేక దినము కనపడుతూనే ఉంది. తండ్రుల దినమని, అక్కల దినమని, చెల్లెల దినమని. దినం అంటే ఏ దినము? ఆ దినము కాదు, రోజు అని అర్థం. దినం అంటే వేరే వేరే దినాలు అనుకున్నారు. రోజు సిస్టర్స్ డే అంట, నిన్నటి దినమున. ఈరోజు ఫ్రెండ్స్ డే అంట, ఫ్రెండ్షిప్ డే అంట, స్నేహితుల డే అంట. వెరీ గుడ్, మంచిదే. ఎవ్రీడే ఏదో ఒక డే ఉంటూనే ఉంది. సరే, ఆ మాదిరిగానే మనం కూడా ఈ దినము ఈ స్నేహితుల దినోత్సవము, పరిశుద్ధ లేఖనాలు ఉన్నటువంటి స్నేహితులు, వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు, ఆ మాదిరిగానే మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనము లేని లక్షణాలు, స్నేహితులను కలిగి ఉండవలసిన విధానము, స్నేహితులు కలిగి ఉంటే ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలను మనము లేఖనాధారముగా చూసుకున్నాం. సమాజంలో స్నేహితులను మనం గమనిస్తున్నాం. సినిమాల్లో స్నేహితులను చూస్తూ ఉంటాం. ప్రాణ స్నేహితులని, ఆయన కోసం ఈయన తనకున్నదంతా ఇచ్చేవాడని, తనకు కలిగినది ఆయన ఇస్తున్నవాడని. మంచిదే, అదైతే తప్పైతే కాదు. కానీ నిజ జీవితంలో చాలా తక్కువగా కనపడే స్నేహాలు. నిజ జీవితంలో ధనముకు మించిన స్నేహం ఏం లేదండి. నిజ జీవితంలో గమనిస్తే డబ్బు ఉన్నవాడికి స్నేహము, డబ్బు ఉన్నవాడితున్న విలువ, డబ్బుకే స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సమాజం. పరిశుద్ధ లేఖనాల్లో మనము గమనించినప్పుడు డబ్బు కంటే కూడా మనిషిలో ఉన్నటువంటి అవిశిష్టమైనటువంటి లక్షణాలను కలిగి ప్రేమను కనపరిచేవారు. ఈరోజు మనం సమాజంలో కేవలము ధనమును మాత్రమే చూసుకోకూడదు. ధనము ఏం చేస్తుందంటే మన యొక్క స్థితిని మరచి మనము ఏదో పెద్ద గొప్పవారమయ్యమైనటువంటి ఇగోలోకి వెళ్ళిపోతుంది. ఏమంటారు దాన్ని? ఇగో, గర్వం. ధనం ఏం చేస్తుందంటే గర్వమునికి నడిపిస్తుందండి. ధనము అనేది మన చేతులు ఎప్పుడైతే మనల్ని మించి ఉంటుందో గర్వము, అహంకారము ఆటోమేటిక్గా నడుస్తుంది. అప్పుడు స్నేహము పనిచేయదు, బంధుత్వం పనిచేయదు, రక్త సంబంధులు పనిచేయరు, అన్నదమ్ములు పనిచేయరు, ఇక ఎవరు వారి ముందు కనపడరు. గనుకనే స్నేహాన్ని గురించి మనము లేఖనాల్లో గమనించినప్పుడు మంచి స్నేహితులు ఇద్దరు కనపడుతూ ఉంటారు లేఖనాల్లో. దావీదు గారు, ఆయనతో పాటు యోనతాను అనబడేటువంటి స్నేహితుడు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఎలా ఉన్నారు? యోనతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలుకి దావీదుకి ఏమాత్రము పొత్తుకునేటువంటిది కాదు. సౌలు ఎప్పుడు కూడా దావీదు ఎడల, దావీదు చేసిన ఆ గొప్ప కార్యములను బట్టి ఒక విధముగా శత్రువులాగానే చూస్తున్నటువంటి వాడు. తన దగ్గరనే ఉంచుకున్నప్పటికీ తనకు వచ్చినటువంటి గొప్ప పేరును బట్టి, ఏంటి దావీదుకు గొప్ప పేరు దేన్ని బట్టి వచ్చింది? దావీదుకు సౌలు దగ్గర, దావీదు ఎడల సౌలుకు అసూయ కలగడానికి కారణం ఏంటి? గొల్లియాతును చంపినప్పుడు గొల్లియాతు విషయంలో సౌలు కంటే దావీదుని ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు కొనియాడారు. మనం ఈ భాగం అంతా కూడా మొదటి సమూయేలు గ్రంథము
18వ అధ్యాయము అంతట్లో కూడా మనము చూడగలుగుతాం. అయితే 18వ అధ్యాయము మొదటి 2-3 వాక్యాల్లో దావీదుకును సౌలుకి యోనతానుకున్నటువంటి ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్ మనం ఇక్కడ చూడగలుగుతాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. జాగ్రత్తగా గమనించాలండి, ప్రేమలు ఎలా కలుగుతాయి? మనకు కలిగే ప్రేమలు ధనమును బట్టి, మనలో ఉండేటువంటి స్నేహాలు, మనకున్న అధికారాన్ని బట్టి, లేదా మనము వారి ఎడల చూపేటువంటి అపారమైన ఆర్థిక, శారీరక, మానసిక విషయాలను బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ దావీదుకి యోనాతానుకు కలిగిన స్నేహం ఎటువంటిది? కేవలము దావీదు యొక్క ఆ వినయము, దావీదులో ఉన్నటువంటి ఆ తగ్గింపు, దావీదులో ఉండేటువంటి ఆ ఒదిగిన స్వభావము. ఈనాడు నా ప్రియులారా, మనం గమనిస్తే మనము ఒదిగి ఉండవలసినటువంటి స్థితిలో ఉండట్లేదండి. మనము ఒదిగి ఉండవలసిన పరిస్థితిని ఏనాడు మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. తనకున్నటువంటి ఇచ్చలను బట్టి, లేదా తనకున్నటువంటి అధికారాలను బట్టి, లేదా తన కలిగినటువంటి ధన సంపదను బట్టి మనుషుడు ఏమవుతున్నాడంటే విర్రవీగిపోతున్నాడు, అహంకారిగా మారిపోతున్నాడు, గర్వమునకు ఎక్కువ సమయం ఇస్తున్నాడు. ఎప్పుడైతే గర్వానికి, అహంకారానికి సమయం ఇస్తున్నామో మనలో అపవాది పనిచేస్తున్నాడని గ్రహించాలి. ధనము ఎప్పుడైతే మనిషిని మించి ఉన్నదో, ఈరోజు మనం గమనిస్తే ధనవంతుల జాబితాను కాకుండా మన యొక్క అనుదినము ధనాన్ని సంపాదించుకునే వారి జీవితాలను గమనిస్తే మనము అనుదినము సంపాదించుకునే కూలికంతే రెట్టింపు ధనము కలిగినదంటే ఆటోమేటిక్గా గర్వం వస్తుందండి. ధనవంతునికి గర్వం కనపడదు, వాని గర్వం వేరుగా ఉంటుంది. కానీ డైలీ వర్క్ చేసుకొని, పని చేసుకొని సంపాదించుకునేటువంటి వ్యక్తులు ఉంటే గర్వం ఎలా ఉంటుందంటే, తనకు ఈరోజు కలిగిన దాని, లేదా రేపటికి కూడా సరిపోయే ధనము ఈరోజే కలిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అహంకారం వస్తుంది. ఎందుకంటే సహజముగా నేను గమనిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు, ప్రతిదినము సంపాదించుకొని తన యొక్క జీవనోపాధి చేసుకునేటువంటి వ్యక్తి యొక్క గర్వం వేరుగా ఉంటుంది. ఒక దినమే 2 దినాలకు సరిపోయేటువంటి సంపద కలిగిన యొక్క వ్యక్తి అహంకారం వేరుగా ఉంటుంది. నువ్వు ఎంత కలిగి ఉన్నా గర్వం అనేది మన ముందు నడవకూడదండి. గర్వం అనేది మన ముందు నడిచింది అంటే అది నష్టానికి దారి తీస్తుంది. ఎప్పుడు కూడా గర్వంధనంగా మనము కనిపించకూడదు. ఇక్కడ దావీదు పట్ల సౌలుకున్న ద్వేషము, అయితే దావీదు పట్ల యోనాతానుకున్న ప్రేమ, ఆ స్నేహాన్ని మనము ఈరోజు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ గమనించినప్పుడు దావీదు సౌలుతో మాట్లాడటము అయిపోయిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఏమండి, వాళ్ళు ఏమన్నా లవర్సా? యోనాతాను ఏమన్నా లేడీనా? లేకపోతే యోనాతాను సౌలు కూతురు కాబట్టి ఆమెను చూసి ఈయన ప్రేమించాడా? ఏమండి, అంతే కదా. సహజముగా ఆ అమ్మాయిని చూస్తే అబ్బాయి మనసులో ప్రేమ కలుగుద్ది. దావీదు అబ్బాయే కదా, అప్పుడు యోనాతాను ఏమై ఉండాలి? అమ్మాయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం గమనించాడు? యోనాతాను దావీదు యొక్క హృదయమును చూశాడు. దావీదు యొక్క హృదయములో ఉన్నటువంటి తలంపులను, దావీదు యొక్క వినయమును, దావీదు యొక్క విధేయతను యోనాతాను గమనించాడు. అందువలన ఇక్కడ ఏమైంది? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమించననే పదము తప్పైనదేం కాదండి. ప్రేమించననే పదము తప్పేం కాదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, అది తప్పైన పదమేమి కాదు. ప్రేమించడం అనేది మనము తీసుకునేటువంటి అర్థాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏకవచనముతో మాట్లాడే ప్రేమ వేరు, మరి ద్వివచనముతో మాట్లాడే ప్రేమలు వేరు. ఇక్కడ సౌలుకు, పౌలుకు, దావీదుకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం గమనించినప్పుడు సౌలు పట్ల, దావీదు పట్ల సౌలుకు ఎందుకు ద్వేషము కలిగింది అనే విషయాన్ని మనము గమనించగలిగితే చాలా విషయాల్లో
దావీదుకు సౌలుకు సరైనటువంటి ఆ తత్సంబంధాలు ఉండేవి కాదు. ఆ మాదిరిగానే అంత మాత్రమే కాకుండా 3వ వాక్యాన్ని చూసినప్పుడు దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏమండి, ఆర్డినరీగా ప్రేమించలేదు యోనాతాను దావీదును. యోనాతాను ఎవరు? రాజు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? దావీదు ఎవరు? సౌలు దగ్గర ఒక పనివాడుగా ఉన్నాడు. అటువంటి దావీదుతో యోనాతాను రాజు కుమారునికి స్నేహం. అది ఎటువంటి స్నేహము? ఒక సహజమైన స్నేహము కాదు, ఒక కమిట్మెంట్, ఒక నిబంధనతో కూడిన స్నేహము. ప్రాణ స్నేహితుడు అని పిలిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సమాజంలో స్నేహితులు ఉండటం మంచిదే కానీ చెరుపుగొండి స్నేహితులతో సహవాసం చేయకూడదు. స్నేహాలు ఉంటే తప్పులేదు, కానీ స్నేహం గురించి చాలా విషయాలు లేఖనాల్లో చాలా మంది రాశారు. స్నేహితుడికి ఉండే లక్షణాలు, స్నేహితుడి వల్ల మనం పొందుకునేటువంటి ఆ మేలుల విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలను మనము దేవుడి రోజు మనతో మాట్లాడి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ప్రియులారా, మనము గమనించినప్పుడు ఆ యొక్క యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుతూ యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. నిబంధన అనే మాటను మనం గమనించినప్పుడు ఒక కమిట్మెంట్, అది ఒక తీర్మానము. తనతో తనకున్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి, దావీదుతో యోనాతానుకున్న స్నేహాన్ని బట్టి యోనాతాను ఏం చేశాడు తెలిసిన? రాజుగా అయ్యే గొప్ప అధికారాన్ని కూడా దావీదు కొరకు వదిలేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాజుగా ఉండగల అర్హత కలిగినటువంటి యోనాతాను దావీదు స్నేహము కొరకై తన రాజ్యాధికారాన్ని కూడా విడిచిపెట్టాడు. అది కమిట్మెంట్, అది ఒక నిబంధన. అందుకే అతనికి ఈయనకున్నటువంటి ఆ స్నేహము ప్రాణ స్నేహము. చాలా మంది చాలా విషయాల్లో లోకంలో మనం గమనిస్తే ప్రాణ స్నేహితులు అని పిలుచుకుంటూ ఉంటారు, కానీ ప్రాణం ఇవ్వకపోగా ధనములో కొంచెం వ్యత్యాసం వస్తేనే స్నేహాలు చెడిపోతాయి. ఈరోజు సమాజంలో మనం గమనిస్తే ధనము కోసమే స్నేహాలు పోతాయి, ఆర్థిక పరిస్థితుల వల్లే స్నేహాలు పోతాయి. మంచి స్నేహితులని పిలువబడినటువంటి బంధువులైతేమి, స్నేహితులైతేమి, రక్త సంబంధులైతేమి చాలా స్నేహంగా ఉంటాము. ఆర్థిక లావాదేవీలు ఎప్పుడైతే వారి మధ్య నడుస్తున్నాయో స్నేహాలు కొలాప్స్ అయిపోతాయి. కారణం ఏంటంటే మనిషి డబ్బుకిచ్చిన విలువ స్నేహానికి ఇవ్వట్లేదు, బంధుత్వానికి ఇవ్వట్లేదు, రక్త సంబంధాలకు ఇవ్వట్లేదు. ఆ ప్రేమను ఎవరు గుర్తించట్లేదు. కేవలము డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు. మనుషుల్ని పైపైన ప్రేమిస్తున్నారు. దేన్ని బట్టి? ధనమును బట్టి ప్రేమిస్తుంటారు, అధికారాన్ని బట్టి ప్రేమిస్తుంటారు, వారికి ఉన్నటువంటి విలువలను బట్టి ప్రేమిస్తుంటారు. కానీ యోనాతాను దావీదును దేన్ని బట్టి ప్రేమించాడు? తన యొక్క వినయమును బట్టి, తన యొక్క విధేయతను బట్టి, తనలో ఉన్నటువంటి అక్కడ దావీదు ఎప్పుడు ప్రేమించాడు? దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు. అంటే అంతకుముందు వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు, కానీ తన ప్రవర్తనను తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి దావీదును గమనించాడు యోనాతాను, అంతే. కొన్నిసార్లు కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తితో తను మాట్లాడుతుంటే ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. అది సహజంగా సైకాలజీ ఎవరికైనా అర్థమైంది. అందరూ కాకపోయినా కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు. ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఈమె వ్యక్తిత్వం ఏంటి, ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనే విషయాన్ని మనము క్యాచ్ చేయొచ్చు. ఆ విధముగానే వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు దావీదు యొక్క ప్రవర్తనను పసిగట్టాడు యోనాతాను. అందును బట్టి నా ప్రాణ స్నేహితుడు అన్నాడు. ఆ విధముగా వారిరువురు ప్రాణ స్నేహితులుగా ఉన్న విధానంలో వారిరువురి పట్ల ఉన్న యొక్క స్నేహాన్ని సౌలు గమనించినప్పటికీ ఇక్కడ సౌలుకు దావీదుపై ఉన్న అసూయ తగ్గలేదు. తగ్గకపోవటానికి కారణం ఏంటంటే ఒక మాటను మనము ఇక్కడ చూడగలిగితే 18వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబూరాలతోనూ
సంభ్రమతోను వాద్యములతోను పాడుతూ నాట్యమాడుతూ రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను. ఇక్కడ సౌలుకు కోపం వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? సౌలు ఎంతమందిని చంపాడట? దావీదు మరి కోపం రాదు? రాజును తగ్గించి రాజు దగ్గరగా ఉన్నటువంటి ఒక మంత్రినో లేదా ఒక సామాన్యమైన మనిషినో హెచ్చించామనుకోండి, ఎలా ఉంటుంది? రాజు దావీదు ఏం చేశాడు? ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును హతం చేశాడు. ఆ క్రెడిట్ అంతా యాక్చువల్గా ఎవరికి రావాలి? దావీదుకే రావాలి. కానీ ఇక్కడ రాజు అనేటువంటి నామకరణాన్ని బట్టి రాజును మొదటగా హెచ్చించి తర్వాత దావీదును హెచ్చించారు. హెచ్చిస్తున్నా లెక్కలో తేడా వచ్చినాయి. లెక్కలో తేడా వచ్చిందా లేదా? ఇక్కడేమో సౌలు 1000 కొలది అన్నారు, దావీదు 10,000 కొలది అన్నారు. అక్కడ స్టార్ట్ అయిన ఆ రెవల్యూషన్ దావీదు మీద సౌలుకు తగ్గలేదు. అయినప్పటికీ రాజు కుమారుడైన కూడా యోనాతాను మాత్రము దావీదు పట్లములో నా ప్రాణ స్నేహితుడని ఎంతో ప్రేమతో తనని ఆహ్వానించాడు, ఇష్టపడ్డాడు. ఇంకా మనము 19వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా చూస్తే, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను. ఏమండి, ఏంటిదట? ఇష్టాన్ని కలిగి ఉన్నాడట. యోనాతాను దావీదు పట్ల ఎలా ఉన్నాడు? ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక స్త్రీని పురుషుడు ప్రేమిస్తున్నప్పుడు తన ప్రేమ ఇష్టాన్ని, అదే మాదిరిగా ఇంకా ఏంటి, తన ప్రాణ స్నేహితుడిని, ఇలా అనేక విధాలుగా పిలుచుకుంటారే. ఆ విధానంలో యోనాతాను యొక్క ఆ మాటను గమనించినప్పుడు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను. అక్కడ గమనించినప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో చెప్తున్నాడు. అంటే దావీదుకు వచ్చేటువంటి ఆ యొక్క సౌలు నుంచి వచ్చేటువంటి పరిస్థితి, తన తండ్రి నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని తన ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు కాబట్టి తండ్రి యొక్క పన్నాగాన్ని ముందే గమనించినటువంటి యోనాతాను దావీదుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. తండ్రికి ఇక్కడ ప్రాధాన్యతనిచ్చాడా? స్నేహితునికి ఇచ్చాడా? ఎవడైనా తండ్రి పట్ల మాట్లాడతాడు, తండ్రి పట్ల నిలబడతాడు. ఎందుకంటే బహుశా సౌలు తర్వాత రాజ్యాధికారం వచ్చేది యోనాతానుకే. కాబట్టి ఆయన తండ్రి మరణించిన, ఆయన సంపాదించిన ప్రతి విలువ, గౌరవ, మర్యాదలు యోనాతానుకు వస్తాయి. కానీ యోనాతాను దేని గమనించాడు? మంచిని గమనించాడు, సమాజంలో విలువలను గమనించాడు, ఒక మనిషి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానాలను గమనించాడు. ఒక సామాన్య మనుషుడికి ఉన్నటువంటి ఆ లక్షణాలను కలిగి ఉన్నాడు యోనాతాను. కనుకనే దావీదును ప్రేమించగలిగాడు. ఒక సామాన్య మనుషుడు ఉన్నటువంటి దావీదును యోనాతాను ప్రేమించగలిగాడంటే తనలో ఉన్నటువంటి విధేయత. నేను ధనవంతుడును, నేను బలవంతుడును అనేటువంటి ఆ గర్వము లేనివాడుగా ఉన్నాడు. గనుకనే యోనాతాను దావీదును ప్రేమించగలిగాడు. అందుకే అన్నాడు, అతడు బహు ఇష్టము గలవాడయుండి. దావీదు ఏ క్రియలు కలిగి ఉన్నాడో, ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ మాటను మనం గమనించినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను, తను కనపరిచినటువంటి ఆ ప్రేమను ఇంకా ఎలా చెప్తాడంటే, వారిద్దరికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చాలా ఉన్నతంగా సౌలు పలికినట్లుగా దావీదు యోనాతాను ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 20వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాడు. ఏమండి, ప్రమాణం చేయించాడు, ఓ నిబంధన తీసుకున్నాడు.
ఇష్టము గలవాడై ఉన్నాడు. ఒకసారి తన యొక్క ప్రవర్తనను గమనించగానే తన్ను ప్రేమించాడు. అటువంటి ప్రేమను కలిగినటువంటి దావీదును మరి మనము గమనించినట్లయితే 23వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. ఎస్, చాలు. ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. ఎందుకనంటే నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసినదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాజకుమారుడు దేవుని ఎడల భక్తిని కనపరుస్తున్నాడు. ఇక్కడ భక్తి ఎక్కడ కనపడుతుందంటే సౌలులో కూడా ఆ ఉన్నటువంటి అసూయ తత్వాన్ని రాజకుమారుడైన కూడా దేవుని భయాన్ని ఎరిగినవాడు గనుక ఆ ప్రేమను దావీదుతో యోనాతాను పంచుకోగలుగుతున్నాడు. ప్రియులారా, గమనించినప్పుడు మరి సౌలుకున్నటువంటి అసూయను కుమారుడుగా దావీదుకు కలిగిన యోనాతాను కలిగినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమను మనము చూడగలుగుతాం. ఆ విధానములో ఒకానొక సమయం వచ్చినప్పుడు సౌలును దావీదు యోనాతానును మరణించడం జరుగుతుంది. సౌలును యోనాతాను మరణించినప్పుడు దావీదు యొక్క మనసు ఏ రీతిగా ఉంది? ప్రాణ స్నేహితుడు, నాకు ఇష్టడు, నేను ఒక నిబంధన చేసుకుంటున్నానని యోనాతాను చెప్పాడు కదా. అదే యోనాతాను మరణించిన సమయం వచ్చినప్పుడు దావీదు యొక్క రియాక్షన్ ఎలా ఉందో మనం గమనిస్తే చూడండి. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యం. నా సహోదరుడా యోనాతానా, నీవి నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అధికమైనది. కదండి, ఇందాక నాకు ఆ సందర్భమే గుర్తొచ్చింది. దావీదును యోనాతాను ప్రేమించినటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ? స్త్రీలు చూపే ప్రేమ కంటే కూడా అధికమైనది. అటువంటి ప్రేమ కలిగిన యోనాతాను మరణించినప్పుడు దావీదు యొక్క శోకము, ఆ బాధ ఇక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. నా సహోదరుడు యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నా నిమిత్తము నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నిజంగా స్త్రీలు చూపే ప్రేమ కంటే అధికమైనది. ఆ పలికినటువంటి ప్రతి మాట కూడా స్త్రీల నోట విన్నటువంటి మాటగా నాకు అనిపించింది. అటువంటి ప్రేమ కంటే కూడా ఇంకా విలువైనటువంటి అధికమైనటువంటి ప్రేమను నా ఎడల కనపరిచావు. ఈనాడు నా ప్రియులారా, సమాజంలో మనం గమనిస్తున్నటువంటి స్నేహాలు ఎలా ఉంటాయంటే తాత్కాలికంగా ఉంటాయి. ఏదో ఉన్నామా, ఏదో తిన్నామా, వాని దగ్గర ఏదో ఆశించామా, వాని దగ్గర ఏదో పొందుకున్నామా, అయిపోయాక వాడిని విడిచిపెట్టామా. ఇటువంటి స్నేహాలను మనం సమాజంలో చూస్తుంటాం. అందును బట్టే మరి సొలొమోను భక్తుడు కూడా కొన్ని మాటలు స్నేహితుల నిమిత్తమై మాట్లాడటాన్ని మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా అనండి. వాని ప్రవర్తన, దావీదు యోనాతాను దావీదును ఎందుకు ప్రేమించాడు? దావీదు యొక్క ప్రవర్తన,
దావీదు యొక్క ప్రవర్తన యోనాతానుకు నచ్చింది కనుకనే మరి అతను ప్రీతిగా, అందుకన్నాడు ఆయన వాని శత్రువులను సహా, సౌలుకు శత్రువుగా ఉన్నాడు దావీదు, తన కుమారుడికి మిత్రుడుగా మార్చబడ్డాడు. దేన్ని బట్టి? ఆయన యొక్క ప్రవర్తనను బట్టి. ఈనాడు నా ప్రియులారా, మన ప్రవర్తన మనకు శత్రువైన వాడు కూడా మిత్రుడుగా మారతాడు. ప్రవర్తన అనేది చాలా అవసరమైనది, చాలా విలువైనది. క్రైస్తవ జీవితంలో అది కనపరచబలవలసినది. వెన్ ఏ man's ways please the Lord, he makes even his enemies to be at peace with him. మనకు శత్రువు అనవలసినటువంటి ఏ వ్యక్తి అయినా సమాధానము కలిగిన వాడుగా ఉండాలి అంటే మన యొక్క ప్రవర్తన చాలా అవసరము. చాలా అవసరమైనటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఎందుకనగా మనకున్నటువంటి ఆర్థిక విషయాలు ఏం చేస్తాయంటే స్నేహితుల్ని సహా దూరం చేసుకోవడానికి మరి అవి నడిపిస్తుంటాయి. అంత మాత్రమే కాకుండా చెడు ప్రవర్తనను తెలియజేసే స్నేహితులను కూడా ఎవరు దగ్గరికి రానియారు. అరే బాబు, ఈ పద్ధతి మంచిది కాదు అన్నాం అనుకోండి, వాడిని అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే అపవాది చెడును చెప్పేవాడికే సహకరిస్తాడు. మంచి మార్గాన్ని చెప్పే స్నేహితుని ఎవడు దగ్గరికి తీయడు. మనం ఈ మాటను చూస్తే 17వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వాక్యాన్ని చూస్తే, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును. ఏమండి, ఏ ప్రవర్తన వాడిది? చెడు నడవడి గలవాడు, చెడు ప్రవర్తన గలవాడు దోషపు మాటలను వింటాడు. వాడి నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు వాటిని జాగ్రత్తగా మరి ఆహ్వానిస్తాడు. అట్లయితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడనే విషయాన్ని మనం గమనిస్తే, నిజమైన స్నేహితుడు 17వ వాక్యంలో రాయబడి ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాదుడు సహోదరుడుగా అన్ను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్నేహాలు అలా ఉండాలి. ధనము కోసము, లోకము కోసము, సమాజము కోసము, స్వప్రయోజనాల కోసము కాదు స్నేహితుడు ఉండవలసింది. స్నేహితుడు ఎలా ఉండాలండి? నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమించాలి. ఏ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఏ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ అడ్వర్సిటీ. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడవకుండా ఉంటాడు. శ్రమలైనను, బాధలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను అది స్నేహం. అటువంటి స్నేహితుడు స్నేహం చేయాలి. చెడు నడవడిక కలిగిన స్నేహాలు అవి అపవాది శోధనలకు దారి తీస్తాయి, దేవునికి దూరం చేస్తాయి, తమ యొక్క క్రియలను మారుస్తాయి, దేవునికి అయిష్టమైన కార్యముల చేత లోకములోనికి నడిపిస్తాయి. కనుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అటువాడు ఎలా ఉంటాడంటండి? దుర్దశలో కూడా సహోదరుడు అవుతాడు. అంటే ఏమవుతాడు? అన్న లేకపోతే తమ్ముడు అవుతాడు. అన్న తమ్ముడు కంటే కూడా అధికంగా ప్రేమిస్తాడట స్నేహితుడు. ఆ మాట కూడా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అన్న కంటే కూడా, తమ్ముడు కంటే కూడా అధికముగా ప్రేమించగలిగిన వాడు నిజ స్నేహితుడు. ఆ నిజ స్నేహితుడు ఎలా ఉంటాడంటే విడువక ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆల్ టైమ్స్ ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఏ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ అడ్వర్సిటీ. కాబట్టి నిజమైన స్నేహమేదో, విడువక ప్రేమించే స్నేహమేదో గమనించి ఎరిగేవారముగా మనం ఉండాలి. 19వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగినప్పుడు స్నేహితుడిలో ఉండేటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా సొలొమోను భక్తుడు ఇక్కడ రాశాడు. 19వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వాక్యము, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఏమండి, ధనము కలిగిన వారికి ఎలా ఉంటారంటే స్నేహితులు ఎక్కువగా ఉంటారు, దరిద్రుడికి స్నేహితులు తక్కువగానే ఉంటారు. అయితే వాడికంటే వీడే మిన్నగా ఉంటాడు. 7వ వాక్యంలో మనం చూస్తే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు,
అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు, వాడు నిరార్థకమైన మాటలు వెంటాడువాడు కాదు. పేదవాడు అనవసరమైన మాటలను వెంటాడట. వానికి తన చుట్టూన్నటువంటి చుట్టాలందరూ అసహ్యులవుతారు. ఎందుకనండి? వీడు భేదవాడు కాబట్టి. భేదవాడిని ఏ బంధువుడు ప్రేమిస్తాడండి? ధనమున్నటువంటి బంధుత్వానికి, ధనము లేనటువంటి బంధుత్వానికి ఎంత తేడా ఉంటుంది చూడండి. అన్నదమ్ముళ్ళు కానివ్వండి, లేదా కజిన్ బ్రదర్స్ ఉంటారు, చిన్నాయన పెదనాయన లాంటి పిల్లలు, తల్లిదండ్రులు. వాడు కొంచెం ఉన్నతంగా ఉన్నాడు అనుకోండి, వీడు కొంచెం తక్కువ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ ప్రేమలే మారిపోతాయి. దేన్ని బట్టి? ధనమును బట్టి, అధికారమును బట్టి, ఆర్థికంగా వారు కలుగున్న విధానాన్ని బట్టి ప్రేమల్లో కూడా మార్పులు వస్తాయి. కానీ నిజ స్నేహితుల్లో ఆ ప్రేమ ఎప్పటికీ పోదంట. అందుకే ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారు. కానీ బీదవాడు తన చుట్టాలని పోగొట్టుకున్నవానికి, అట్టివానికి స్నేహితులు దూరమైన వాడు నిరార్థకమైన మాటలను వెంటాడువాడు. అనవసరమైన మాటలను వాడు ఎప్పుడు కూడా దరిచేరనీయడు. అనవసరమైన మాటలను వాడు ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడడు. ఆ విధానములో మరి మనము గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ లేఖనాలు చాలా చక్కగా సెలవిస్తున్న మరొక మాటను చదువుకొని మనము వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకుందాం. 27వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాము. ఈ మాటను మనం గమనిస్తే 27:6లో రాయబడింది, మేలును కోరే స్నేహితుడు గాయములు చేస్తాడట. ఏమండి? మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు. అంటే గాయాలంటే అర్థం ఏంటి? మంచి మాటలు గాయాలుగా ఉంటాయి. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంటే మంచి మాటలు చెప్తాడు. సోదరుడా, ఇలా వెళ్ళు మంచిది, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇలా ఉంటే నీవు దీవెనకరంగా ఉంటావు అని. కానీ ఆ మాట వాడికి ఎలా ఉంటుంది? గాయం చేసినట్టుగా ఉంటుంది. అయ్యో, నాకేంది ఇలాంటివి చెప్తాడు ఇతను, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, వాడి మనసులో గాయం ఉంటుంది. కానీ స్నేహితుని యొక్క ఉద్దేశం ఏంటిది? మేలును కోరే స్నేహితుడు గాయమును చేయును, పగవాడు ఏం చేస్తాడట? ఏమండి గమనించండి, ఎప్పుడైనా పగవాడు నాక్ అంటారు. నాక్ అంటారు కదా దీన్ని. నాక్ అంటే పన్నాగము అని చెప్పాలి. నాక్ అంటే పన్నాగము అని చెప్పాలి. పన్నాగం అంటే ఇంకా తెలుగులో వలయేయటం అంటారు. వలయేయటం అని భాషను మనోళ్ళు బిస్కెట్ అంటారు. బిస్కెట్ ఏంట్రో, ఏదో బిస్కెట్ ఎత్తనే నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, మన పగస్తుడు కూడా, మన తెన్నడు మాట్లాడినోడు కూడా మన దగ్గరకు వచ్చి చాలా ప్రేమను ఒలగబోస్తుంటాడు. దాన్ని మనోళ్ళు ఏంటో ఈరోజు ఏంటో ఇటు బిస్కెట్ ఎత్తనాడు ఏంటో అనేస్తుంటారు. అంటే అర్థం ఏంటి? లేనిపోని ప్రేమలను అప్పుడప్పుడు కనపరుస్తుంటాడు. పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడట. చూడండి, మన మీద వాడికి అసూయే, కానీ ఆ సమయంలో లేని ప్రేమలను ఒలగబోస్తుంటాడు. మరి మేలు కోరేవాడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. మంచి మాటలు గాయాలు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గాయం అంటే కత్తితో కొయ్యటం కాదు, లేకపోతే కర్రతో కొట్టడం కాదు. మేలు కోరేవాడు ఏం చేస్తాడు? మంచి మాటలు చెప్తాడండి, మంచి మార్గాన్ని చెప్తాడు, మంచి ప్రవర్తనను చెప్తాడు, ఎలా నడుచుకోవాలో చెప్తాడు, నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తాడు. అదేమవుతుంది? నీకు గాయంగా ఉంటుంది. అదే నీ పగవాడైతే ఏం చేస్తాడు? వాటిని సహకరిస్తూ నిన్ను ప్రోత్సహిస్తాడు. లెక్కలేనన్ని ముద్దులంటే వాడు ప్రోత్సహించటం. అప్పుడు నువ్వు చాలా ఇష్టపడతావు. అబ్బా, ఎంత మంచోడు వీడు, నా పగస్తుడైనా నన్ను ప్రేమించి నేను కోరుకున్న దాన్ని, నాకు ఇష్టమైన దాన్ని, నేను వెళ్ళే చెడు మార్గాన్ని నాకు సహకరించాడు. కనుక నా ప్రియులారా, లోకములో సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు మన ప్రవర్తన, మన యొక్క పరిస్థితిని మేలు కోరే స్నేహితుడు ఎవరో, మనల్ని ప్రేమ కలిగినటువంటి సమయానికి, అవసరానికి మనల్ని వాడుకునే స్నేహితుడు గమనించే వారముగా మనం ఉండాలి. చివరికి ఒక మాటను మనము ఈ గ్రంథములో చూసినట్లయితే 10వ వాక్యములో చూద్దాము. చివరి మాట, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము,
నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము, దూరములోనున్న నీ సహోదరుని కంటే దగ్గరనున్న నీ పొరుగువాడు వాసి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా ఉన్నతమైన సంగతులు సొలొమోను తన అనుభవాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఒక స్నేహితుల్లో ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలు. స్నేహం అంటే ఏదో సహజంగా లోకములో సమాజం కోసమో అవసరాల కోసమో ఆ సమయమున అట్లా తెల్లార్చుకునే స్నేహాలు కాదు, కానీ నిజమైన స్నేహము, ప్రాణ స్నేహం అని ఏ రీతిగా యోనాతాను దావీదు పట్ల పలికాడో అటువంటి స్నేహాలు ఇలా ఉంటాయని మరి సొలొమోను భక్తుడు చక్కగా రాశాడు. దావీదు పట్ల యోనాతాను కలిగిన ఆ నిజమైన స్నేహము, ఇష్టమైన స్నేహము, ప్రాణమైన స్నేహము, ఆ మాదిరిగానే నిబంధన కలిగిన స్నేహం, ఒక కట్టడి, ఒక తీర్మానం. ఏమంటే ఈ రోజుల్లో ఎవరు పోగొట్టుకుంటారు? ఈ రోజుల్లో ఒక 100 రూపాయలు వస్తుందంటే చంపటానికి సిద్ధమైన దినాలు ఇవి. వాడు స్నేహితుడు కాదు, అన్నగాడు, తండ్రి కాదు, కుమారుడు కాదు, ఇంకొకడు కాదు. అలాంటి ఈ దినాల్లో రాజుగా కావాల్సిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అబ్షలోము. గడిచిన వారం వాక్యం కదా, అబ్షలోముకి ఏముంది? రాజ్యం మీద అధికారం కలిగి ఉన్నాడు. రాజ్యం మీద అధికారం కలిగి ఏం చేశాడు? తండ్రి మీదనే తిరుగుబాటు చేశాడు. అవునా కదా? మరి ఈరోజు యోనాతాను సౌలు మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి లేకపోగా దావీదు కోసము తనకున్నటువంటి రాజుగా కలిగే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేన్ని బట్టి? స్నేహాన్ని బట్టి. మంచి ప్రవర్తన కలిగిన స్నేహితుని కోసము రాజుగా ఉండే అధికారాన్ని కూడా విడుచుకున్నాడు యోనాతాను. కనుక నా ప్రియులారా, సమాజంలో మనము డబ్బు కంటే కూడా స్నేహితునికి విలువ ఇవ్వాలి అంటే మంచి ప్రవర్తన కలిగిన స్నేహితుడై ఉండాలి. ప్రాణము పెట్టకపోయినా మంచి మార్గాన్ని నేర్పించే స్నేహితుడై ఉండాలి. మంచి నడవడిక కలిగిన స్నేహితుడై ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన స్నేహితుడై ఉండాలి. ఆర్థికంగాను తాత్కాలికంగాను అవసరాలను బట్టి ప్రేమించే స్నేహితులతో చేసే సహవాసము మనకి ఏ మాదిరిగా ఉపయోగకరంగా ఉండదు. మంచి స్నేహితుడైతే ఏమవుతాడంట? అటువంటి స్నేహితుడు ఆపద కలిగిన దినమందు తన సహోదరుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడుగా, ఆపదలో దగ్గరికి తీసుకునేవాడుగా ఉంటాడట. అటువంటి స్నేహితునితో సహవాసం కలిగి ఉండాలి. అటువంటి స్నేహితునితో దూరంలో ఉన్న నీ సహోదరుని కంటే దగ్గరున్నటువంటి ఆ స్నేహితుడే మంచి వాసి, మంచి అవసరాన్ని తీర్చగలిగిన వాడు, అక్కరకు ప్రయోజనం కలిగిన వాడు అని లేఖనాలు సెలవిస్తుండగా ఈ ప్రత్యేక సమయంలో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా నిజముగా మంచి స్నేహితులు కలిగి ఉన్నవారు నిజంగా ధన్యులు. అట్టి స్నేహాలు, అట్టి స్నేహితులు కలిగి ప్రేమలోను ఆప్యాయతలోను ఏదో ధనము కోసము, అక్కర కోసము, అవసరం కోసము కాకుండా మంచి స్నేహము తన యొక్క ఆ నడవడికను మారుస్తూ ఉంది. మంచి స్నేహము కలిగినటువంటి స్నేహాలు కలిగి మరి యొక్క వాక్యానికి అనుసంధానమైనటువంటి లోకములో ఉన్నటువంటి ప్రేమలు కాకుండా దేవుని ప్రేమను కలిగిన స్నేహాలు మనకెల్లప్పుడూ తోడుగానే ఉంటాయి. మన యొక్క సహోదరుల కంటే, మన అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. ఎక్కువగా మనల్ని, మన అక్కర్ని ఎరిగిన వారుగా ఉంటారు. అట్టి కృపలో ఈ వర్తమానం ద్వారా ఉన్నటువంటి ప్రియబిడ్డలకును ఆ రీతిగా ఒక నూతన తీర్మానం ద్వారా దేవుడు మంచి స్నేహితులు కలిగిన వారికి, మంచి స్నేహితులు లేని వారికి మంచి స్నేహితుల యొక్క స్వాభావికత్వమును ఎరిగిదురుగాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ఆయన సమయంలో మంచి స్నేహితుడు ఏ రీతిగా ఉంటాడో, స్నేహితుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో ఈ ఫ్రెండ్షిప్ డే శుభ సందర్భముగా దేశంలో, ప్రపంచంలో ఎంతమంది అయితే స్నేహాలను పంచుకుంటున్నారో, ఒకరిడలో ఒకరు వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు,
కట్టడలు, ఇష్టాలు, ప్రేమలు తాత్కాలికమైనవి గాను, ఆర్థికముగా బలపడేవి గాను, వారి యొక్క స్థితిని గతిని బట్టి ప్రేమించేవారుగా ఉండక మనసెరిగి ప్రేమించేవారుగా, యోనతానే రీతిగా దావీదును తన యొక్క మనస్సును ఎరిగి, ప్రవర్తనను ఎరిగి, క్రియలను ఎరిగి ప్రేమించాడు. అటువంటి మంచి ప్రేమలు కలిగినటువంటి సహవాసాలు కలిగిన బిడ్డలుగా ఉంటే కృపనిమ్మని ఈ మాటల ద్వారా వినినటువంటి మీ ప్రియ బిడ్డలనైనా నీ చిత్తంలో ఆయన సిద్ధపరచమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.